వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వానికి లేకే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. మెగా డిఎస్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని, అందుకే ఈ వ్యవహారంపైన సిబిఐ విచారణ చేయించే ధైర్యం ప్రభుత్వానికి లేదని వరద కళ్యాణి విమర్శించారు. డిఎస్సీ అక్రమాలపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గారు అంటున్నారు, ఇప్పుడే చూశాను, జగనన్న కట్ట దమ్ము ధైర్యం లేదంట అసెంబ్లీకి రావడానికి. అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. మీరెందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? ప్రతిపక్షం ఉన్నది ఒక్క మా పార్టీయే, మరి మా పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? మా పార్టీ అధ్యక్షులుగా జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి. ముందు నుంచి కూడా ప్రతిపక్ష నేత హోదా కావాలి, అప్పుడే ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడానికి సరిపోయిన సమయం దొరుకుతుంది అని జగనన్న అడుగుతూ ఉన్నారు. మేమేమో ఇదేదో ప్రోటోకాల్ కోసం అడగట్లేదు, శాసనసభలో మాట్లాడడానికి సమయం కావాలి అని అడుగుతూ ఉన్నాం. సమయం ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఎలా ప్రశ్నిస్తారు? మిగతా ఎమ్మెల్యేలకి ఎలాగిచ్చారో అలా జగనన్నకి ఇస్తారు అంటే అది ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం, అలాగే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి సరిపోయినంత సమయాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఒక హక్కుగా రావాల్సిన దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే జగనన్నని చూసి భయపడి మీరు పారిపోతూ ఉన్నారు. హోంమంత్రి అయిన అనిత గారు అంటున్నారు, ఇప్పుడే చూశాను, జగనన్న కట్ట దమ్ము ధైర్యం లేదంట అసెంబ్లీకి